సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితేనే ఏమైంది చూశారు కదా. ఏమైంది, అంతా మంచిగా జరుగుతుంది మనకి. ఈ స్పీచ్లు అచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో, ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం మేడం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు మనకి, అర్థమైంది. ఓకే, అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు ఏం చెప్పండి, వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు, థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకని నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31 అక్టోబర్ థియేటర్లో ఉంది సినిమా, చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లే వాడుకొని తిట్టాలంటే మాత్రం